ఈ న్యూస్ మ్యూజియం లోపల ఉన్న మేనేజ్మెంట్కి తెలిసి బయటకు వచ్చి ఆ అబ్బాయి దగ్గర ఉన్న కిరీటాన్ని మోర్ దాన్ 2 crores ఇచ్చి కొనుక్కుని అదే మ్యూజియంలో స్పెషల్ అండ్ మోర్ సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఆ కిరీటం వాల్యూ ఎప్పుడు ఒకేలా ఉంది. దాని వాల్యూ ఆ అబ్బాయికి తెలియక అలా దాని ప్రైస్ తక్కువ పెట్టాడు అంతే. అది చీప్ ఐటమ్ అనుకున్నాడు. అది ఆ కిరీటం తప్పు కాదు, అలాని ఆ అబ్బాయి తప్పు కాదు, ఆ కిరీటానికి ఇచ్చిన ప్లాట్ఫామ్ది తప్పు, అదే రైల్వే స్టేషన్ది. ఎందుకంటే ఆ కిరీటం ఉండాల్సిన ప్లేస్ అది కాదు. సో ఈ స్టోరీలో చెప్పినట్టు నువ్వు కూడా ఒక గోల్డ్ అండ్ డైమండ్తో ఉన్న బ్యూటిఫుల్ పర్సన్వి. ఎవరో నిన్ను వదిలేశారు అని, లైఫ్లో ఏదో కోల్పోయావు అని, నిన్నొకరు చీప్గా చూస్తున్నారని, ఒకరు వదిలించుకున్నారు అని ఎప్పుడు బాధపడకు. ఎందుకంటే నీ వాల్యూ వాళ్ళకి తెలీదు, అందుకే నేను చీప్గా చూస్తున్నారు. బట్ డోంట్ వరీ, నువ్వు ఉండాల్సిన ప్లేస్ అయితే ఇది కాదు. ఈ డిజర్వ్ బెటర్ దాన్ దట్. నీ పని నువ్వు చూసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్తో మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళు. నువ్వు చేరాల్సిన ప్లేస్ డెస్టినీయే నేను తీసుకెళ్తుంది. సో గాడ్ బ్లెస్ యూ. ఇక్కడి వరకు వచ్చి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా ఫాలోవర్ అయినందుకు ఐఎమ్ సో 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 ప్రౌడ్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ యువర్స్ నాస్వరమే లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.